హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బడ్డీ బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. హనీ కుట్టి బంటి రాగానే ఉయ్యాలలు పట్టుకున్నారు, కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వచ్చిరంటే ఉయ్యాలలే ఊగుతారు. అప్పటికి వాళ్ళ తాతయ్యని అడుగుతున్నారు నానమ్మని, మాకు ఉయ్యాల కట్టియండి అని చెప్పేసి. కుట్టిది ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో ఊగుతూ ఉంటుంది. ఇంక ఇక్కడనేమో హనీ బయట, ఇంక ఇది పెద్దగా చెట్టు ఉంటుంది ఇంటి ముందట మాత్రం. ఆ చెట్టుకి ఎప్పుడు ఉయ్యాల ఉంటా ఉంటుంది. అది ఇంకా రాగానే వచ్చి ఇద్దరు కలిసి ఉయ్యాలు ఊగుతున్నారు. ఇంకా అలాగే అక్క వాళ్ళు బావాని పూజ చేసుకుంటున్నారని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడైతే సురేష్ వాళ్ళ తాతయ్య అనమాట. ఇంక వచ్చి కారు చూస్తున్నారు. కొత్తది తీసుకున్నామంటే అంతే కదా, ఎవరైనా సరే వచ్చి చూస్తారు కదా. ఇంకా అలా వచ్చి చూస్తున్నారు. ఇక్కడ అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు భవాని పూజ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తున్నాము. చాలా బాగా చేస్తామన్నమాట. మా దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు మీరు చూడలేదు. ఇప్పుడైతే నేను, అత్తయ్య, తర్వాత పిల్లలు, హనీకుట్టి బంటి, ఇంకా వాళ్ళు ముగ్గురు వెనక కూర్చున్నారు. ఇంకా నేనైతే ముందు కూర్చున్నాను. నన్ను ఇక ముందే కూర్చోబెడుతున్నారు, నన్ను ముందు కూర్చొనియ్యారు అన్నప్పటి నుంచి. ఇంక ఇక్కడికి ఇంటికి అయితే వచ్చేసినాము. మీకు ఎప్పుడు చూపించలేదు అన్నయ్య వాళ్ళని కానీ అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లుని కానీ. ఇంకా మేము ఎప్పుడో రేర్గా వచ్చేది, మనం ఏదైనా అకేషన్స్ ఉంటే వస్తాం కదా. ఇంకా తను ఉంది కదా, తనే అన్నయ్య వాళ్ళ చిన్న కోడలు అనమాట. ఇక్కడ వీళ్ళు పెద్ద అన్నయ్య వాళ్ళ వైఫ్, ఇంకా అలాగే వాళ్ళ పాప, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. భవానీ పూజ చేస్తున్నారు కదా, ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి కలిసి చేస్తారు ఏదైనా కానీ. యాటను కోస్తారు. భవానీ పూజ అంటే 2 యాటలను కోస్తారు. ఇంకా అలాగే మీకు ఎట్లెట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ముందు చూపిస్తూ ఉంటా. వచ్చి మాట్లాడిస్తున్నారు అన్నయ్యను, ఇంకా వదిన కలిసి ఇద్దరు. ఇక్కడ కుట్టిని చూస్తున్నారా ఎట్లా కూర్చొని ఉన్నారో, ఇద్దరు కలిసి చూడండి. అది నన్ను చూసి స్మైల్ ఇస్తున్నారు. ఇంకా నేను అంటున్నా, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరికి తెలియదు కదా, అందుకే ఇక అటు ఇటు కూర్చొని అటు ఇటు తిరుగుతున్నారు. నేనేంటంటే లోపల మీకు ఏంటిది, ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది మీకు చూపిస్తా చూడండి. అరే ఇదేంటి అంతా కోసి ఇట్లా పెట్టిరా అని అనుకోవచ్చు. అదంతే మా పద్ధతి, మా ఆచారం అనమాట. ముందటైతే 2 మళ్ళీ వడ్ల బస్తాలు ఉంటాయి కదా, అవి పెట్టేసి దానిపైన పులియగొండం అంటారు మా భాషలో అయితే, అవి పెట్టి ముందటనేమో మా ముత్యాలమ్మ దేవుడు అని ఉంటారు, దేవత ఉంటుంది. ఆ దేవతది విగ్రహం ముందట పెట్టేస్తారు. ఇక్కడ కోసినవి ఉంటాయి కదా, మనకేంటిదంటే బోటి, తలకాయ, ఇంకా వేరే పార్ట్స్ అన్నీ వండుతారు అనమాట. ఇప్పుడైతే వండి అవన్నీ అమ్మవారి ముందు పెట్టాలి. చాలా మా ఇంట్లో దేవుడు అంటారు చూడండి, ఎట్లా అందరికీ ఇంట్లో దేవుడు ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అనేది ఉంటారు కదా, ఇంట్లో దేవుడు అని. అట్లా మాకు ఇంట్లో దేవుడు ముత్యాలమ్మ అనమాట. చాలామంది తెలంగాణ వాళ్ళు శుక్రవారం దేవుడు అని చేసుకుంటారు. సేమ్ ఇట్లనే ఇంటి ముందట అదే దేవత ముందు అన్నీ పెట్టేసి అవన్నీ మళ్ళీ రేపు పొద్దున్న వండుకొని తింటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పెద్దనాన్న అయితే అగరబత్తి ముట్టిస్తున్నారు. ఇంకా మా పక్కన అన్నయ్య అంటే మీకు దగ్గర నుంచి చూపిస్తే చూడండి, అదిగోండి ఆ దీపం ఉంది కదా, ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. మీకు ముందట చిన్న విగ్రహం కనిపిస్తుంది వెండితోటి, అది వెండితోటి విగ్రహం చేపించింది. ఇంకా అన్నయ్యనేమో 7 ముద్దలు, బెల్లం ముద్దలు ఉంటాయి కదా, అవి ముద్దలు కడుతున్నారు అన్నయ్య. చిన్నన్నయ్య ఇంతకుముందు చూపించిన పెద్ద అన్నయ్య, ఈయనేమో చిన్నన్నయ్య. అన్నయ్య 7 ముద్దలు, ఎందుకంటే 7 దేవతలు ఉంటారు. 7 దేవతలకి 7 బెల్లం ముద్దలు, అలాగే 7 బొక్కలు, అలాగే 7 మన లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ పీసెస్ అన్నీ పెట్టాలన్నమాట అమ్మవారికి. ఇవన్నీ నైట్ సమర్పించిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎవరెవరైతే పెద్దలు ఉంటారో ఆ పెద్దలందరూ కలిసి ఆ మార్నింగ్ ఇదంతా అందరికి ఒక్కొక్కటి ఇవ్వాలన్నమాట. అరే ఇదేంటి నైట్ అంతా పెట్టి మార్నింగ్ తినడు అని అంటే, ఇంకా అంతే అమ్మవారికి నైట్ అంతా సమర్పించిన తర్వాత ఇంకా మేము మార్నింగ్ తినాలి. ఇంకా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు తింటారనమాట. ఇక్కడ ముద్దలు కట్టేటప్పుడు ఏంటంటే పాటలు పాడతారు, పాటలు పాడుకుంటూ ఎక్కిస్తారనమాట. ఎక్కించడం అంటే పెడతారు అక్కడ. ఇక్కడ ఏంటి అని అంటే, ఎవరింట్లో దేవుడికి వాళ్ళు వెంట్రుకలు ఎట్లా ఇస్తారో అట్లా పుట్టిన పిల్లలకైతే ఇక్కడ వెంట్రుకలు ఫస్ట్ ఇంట్లో తీస్తామన్నమాట. ఇంకా అందుకే చూడండి, ఫస్ట్ పాపకైతే తీసేస్తున్నాం, పెద్దన్న పాపకైతే తీసేస్తున్నారు. తర్వాత వెమ్లవాడలో మొత్తం తీసేస్తామన్నమాట. అదే వెమ్లవాడలో తీయించినప్పుడు కొంచెం జుట్టు వెనక ఉంచాల్సిందే. ఒకవేళ మేము ఫస్ట్ ఒకవేళ వెమ్లవాడలో తీసేస్తే, వెమ్లవాడలో తీపిస్తే ఇంట్లో దేవుడికి మాత్రం కొంచెం వెనక సైడ్ జుట్టు ఉంచాల్సిందే. ఇక ఫస్ట్ ఇప్పుడు ఇంట్లో తీపిచ్చేస్తున్నాం కాబట్టి వెమ్లవాడలో మొత్తం గుండు చేపించేస్తాం అనమాట. ఇక్కడైతే పెద్ద పాప, అన్నయ్య వాళ్ళ పెద్ద పాపకి కత్తిరిస్తున్నారు 3 కత్తెరలు అలా. పాప అయితే చాలా ఏడుస్తుంది. మీకు మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది మళ్ళీ మా లాంగ్వేజ్ కొంచెం అని, ఇంకా అందుకే ఇక్కడైతే మీకు నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈయనే చిన్నన్నయ్య వాళ్ళ పెద్ద బాబు, అలాగే చిన్న బాబు. ఇక్కడ చూడండి హెయిర్స్ తీస్తున్నారు. ఇక్కడ కూడా 2 కత్తెరలు, 3 కత్తెరలు అలా తీస్తున్నారు చూడండి.
మూడు కత్తెరలు తీస్తున్నారు. హనీకుట్టి బంటికి ముగ్గురికి కూడా అట్లా తీస్తున్నారు. ఇది జోడీతోనే తీస్తారనమాట. జోడీతోనే అంటే ఇద్దరు పేర్ వైజ్గా తీస్తారు. ఇప్పుడు ఇద్దరికి చిన్నయ్య పిల్లలకి ఇద్దరు పేర్ వైజ్గా తీసారు కదా, పాపకు ఒక్కదానికి తీసారు కదా. ఇంకొకటి ఇట్లా ఇక్కడ కింద మీకు ఏమంటారు కొబ్బరికాయ ఉంటుంది కదా, దాని జుట్టును కత్తిరిస్తారనమాట. ఇక్కడైతే వేప నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతో అయితే చిలకరిస్తున్నారు పిల్లల పైన పెద్దనాన్న. ఇంకా ఇంటికి పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళే చేస్తారు. ఇక్కడైతే అన్నీ ఏదైనా కానీ పాటలు పాడకుండా చేస్తారు చూడండి. ఇంకా ఇవి మా ఇంట్లో కూడా చేసినాం, బట్ కాకపోతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చేసినాము. అప్పుడు నేను ఇంకా వీడియో తీయలేదు, కానీ మా అత్తమ్మ వాళ్ళు చేసినప్పుడు తీసిన నేను. అప్పుడు మా చిన్నత్తమ్మ వాళ్ళు మా మరిది మ్యారేజ్ ఉన్నప్పుడు ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తం ఉన్నారు చూడండి. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మా పెద్దనాన్న, వెనకాల పెద్దమ్మ ఉంది కొంచెం వైట్ శారీ కట్టుకుని ఇక్కడ ఇట్సే నిల్చొని ఉందనమాట. అందరు కలిసి అయితే గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు, తాతయ్య కూడా అందరు కలిసి. ఇంకా ఇక్కడైతే దీపం అయితే ఆరిపోవద్దు, మార్నింగ్ దాకా మనం చూసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ముందు కార్యక్రమం అయితే అయిపోయింది. బోటి అవి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసినాయన్నీ మనకు వండి ఇస్తారనమాట. ఇక్కడ వాళ్ళ శివన్న వచ్చిండు, అన్నయ్యని చూడలేదు కదా వచ్చినప్పటి నుంచి, అందుకే శివన్న అని చూపిస్తున్నాడు. ఇంకా బోటి తలకాయ అవన్నీ కారి బోటిలాగా చేస్తారు. కొంచెం మటన్ ఏమో కర్రీ వండుతారు అనమాట. మిగతాదంతా రేపు వండుతారు. ఇంకా నేను అక్క నాకు వచ్చినప్పటి నుంచి కలవలేదు కదా, నేను అక్క ఇద్దరం కలిసి అయితే కూర్చుని ఉన్నాం. అక్క ముందే వచ్చేసింది. ఇంకెంతైనా కానీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు ముందే రావాలి కదా. ఇంకా వచ్చి నేను అన్నయ్య వాళ్ళ ఇంటి సైడ్ కూర్చొని ఉన్నా, బయట కూర్చొని మాట్లాడుతున్నాము. దాని తర్వాత పిల్లలు అయితే ఇక్కడ తినేస్తున్నారు. కారిబోటి తెలుసు కదా మీకు, చాలా వీడియోలు నేను చూపించిన. కారిబోటి తిన్న తర్వాత ఇంకా ఇదిగోండి ఇటు బంటి ఉన్న వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఇటు హనీకుట్టి స్వీటీ ముగ్గురు కలిసి కూర్చొని తింటున్నారు. హనీకుట్టికి బంటికి వాళ్ళ అన్న కానీ అక్క కానీ ఫుల్ ఇష్టం అనమాట. వాళ్ళనైతే అసలే వదిలిపెట్టారు. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసి నైట్ వరకు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా ఇక్కడ నేను అక్క ఇద్దరం కూడా బయట కలిసి తినేస్తున్నాం అనమాట. అత్తయ్య ఏరి కనిపించట్లేదు అనుకుంటున్నాం కదా, ముగ్గురు అన్నదమ్ములు అనమాట అత్తయ్యకి. ఇంకా ఇక్కడ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు, ఇంకా నడిపే వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అక్కడ తింటుంది అనమాట. ఇంకా ముగ్గురు రమ్మన్నారు, కానీ ఇంకా ముగ్గురు వాళ్ళ ఇంట్లో ఇంకా తినలేం కదా, అందుకే ఎక్కడో ఒక దగ్గర అయితే తినేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ తినేస్తున్నాము. చాలా బాగా జరిగింది. మీకైతే ఇంకా ఎట్లుంటుంది మా పద్ధతి అనేది చూపిస్తేనే కదా తెలుస్తుంది, అక్క వాళ్ళు ఇట్లా చేసుకుంటారు కదా అని. అందుకే ఇంకా చూపించిన ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి.